అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. మేడారం జాతర అనగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది ఏదైతే సమ్మక్క సార్లక్క గద్దెలతో పాటు ముఖ్యంగా ఏదైతే ఉంటుందో చిలకల గుట్ట అని చెప్పేసి ఉంటుంది. అమ్మవారు కుంకుమ భరణిగా మారినటువంటి స్థలం. అక్కడ ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి నీటి ధార అది ఇప్పటికీ పైనుంచి ఇప్పుడు కింద వరకు వస్తూ ఉంటుంది. ఇక్కడ తాగేటువంటి ఈ నీరు కానివ్వండి, ఏదైతే మినరల్ వాటర్ లాగా ఉంటుందో అలానే ఇక్కడ ఉన్నటువంటి నీరు తాగితే మనిషి ఎంత అలసిపోయినా సరే రీఫ్రెష్గా ఉంటుందంటూ చెప్పడం జరుగుతుంది. అలానే మేడారంకి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా ఇక్కడికి వచ్చి ఈ నీళ్ళని తాగి వెళ్తూ ఉంటారు. అలానే ఏదైతే 365 రోజులు మనకు ఉంటుందో 365 రోజులు నిరంతరం అనుక్షణం పైనుంచి నీటి దార అనేది ప్రవహిస్తూ ఉంటుంది. అసలు ఎండాకాలం అయినా కానీ వర్షాకాలం అయినా కానీ ఇక్కడ ఈ దార అయితే ఆగదని చెప్పి చెప్తున్నారు. అసలు ఇక్కడ ఈ వాటర్ అనేది ఎలా ఉంది ఏంటి అసలు అక్కడ ఉన్నటువంటి భక్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైతే నీటి దార కొండపై నుంచి వస్తుందో ఇప్పుడు అదే దార దగ్గర మనం ఉన్నాము. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ వాటర్ అనేది పైనుంచి వస్తుంది అనమాట. ఈ జలపాతం అనేది నిరంతరం 35 రోజులు కూడా ఈ వాటర్ అనేది వస్తూనే ఉంటుంది. అంటే మనకి చాలా దగ్గర నీళ్ళు అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే గోదావరి జల నీళ్ళు ఎప్పుడు కూడా ఆ జలాలు మంచిగా ఉంటాయి, తాగడానికి కూడా మంచిగా ఉంటాయి గోదావరి నీళ్ళు. ఎందుకంటే పారే నీళ్ళు ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంటాయి, ఆరోగ్యానికి కూడా మంచిదని చెప్తారు. ఎక్కడన్నా ఒక దగ్గర నీళ్ళు అనేది స్ట్రక్ అయితే దాంట్లో కలుషితమయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఈ దార ఏదైతే మనం చూస్తున్నాం ఎంతో ప్రవాహంతో పైనుంచి ఇక్కడ వరకు అయితే రావడం జరుగుతుంది. గుట్ట పైనుంచి కూడా వస్తుంది, నిరంతరం 365 రోజులు కూడా వస్తుంది. అలానే ఈ దార అనేది ఎక్కడ ఆగదు కాబట్టి ఈ నీరు అనేది చాలా ఆరోగ్యానికి కూడా మంచిది అంటూ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనతో కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉంటుంది ఇక్కడ? అంటే మీరు ఎప్పుడన్నా వచ్చారా ఇంతకుముందు? మాది డోర్నకల్ మండలం. ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాం. అలాగే ఈ సంవత్సరం వచ్చాం. ఇక్కడ 365 రోజులు వస్తున్నాం. అంటే ఇది సమ్మక్క పవిత్ర స్థలం, ప్రత్యేకంగా ఇక్కడ వెలిసిన స్థలం. బాగుంటుంది. ఇక్కడ వాటర్ కానీ తీయగా మంచిగా ఉంటాయి. అవి తాగినాక కానీ మంచిగా అనిపిస్తుంది, బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ వీళ్ళు బోర్డును కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఏదైతే ఇక్కడ చిలకల గట్టు అంటే ఉంటుందో చిలకల గుట్ట సమ్మక్క అమ్మవారి నిలయమైన పవిత్ర స్థలము. ఇక్కడ భక్తులు ఇక్కడ వచ్చేటువంటి నీళ్ళని తాగాలి కానీ, అంటే అవసరార్థం మంచినీళ్ళకై తాగాలి కానీ ఇక్కడ స్థానాలు కానివ్వండి, ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేయొద్దు, అలానే స్థానాలు కూడా ఆచరించొద్దు చెప్తున్నారు. కానీ ఇక్కడ చూసుకుంటే ఈ సబ్బులు ఇవంతా కూడా ఎవరు కూడా ఇక్కడ ఈ నియమాలను పాటిస్తున్నట్లేదు. వాళ్ళు పర్టికులర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది, ఇవి తాగడానికే వాడాలి, ఇది స్థానాలకి ఆచరించొద్దని చెప్పేసి కమిటీ వాళ్ళు కానివ్వండి ఆలయానికి సంబంధించిన వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి నియమాలని వీళ్ళంతా కూడా కుంగలో దొక్కేసి అందరూ ఇక్కడ స్థానాలను ఆచరించు ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఈ జలపాతం దగ్గర ఎవరు కూడా కాపలా గాయరు, వాళ్ళందరూ కూడా గుడి దగ్గర నిమగ్నమై ఉంటారు. వచ్చేటువంటి భక్తులు ఖచ్చితంగా చదువుకొని వీళ్ళైతే ఆచరిస్తారనుకొని వీళ్ళు ఇక్కడ బోర్డును అయితే పెట్టడం జరిగింది. కానీ ఎవరు కూడా ఈ నియమాన్ని అయితే పాటించడం లేదు. పర్టికులర్గా వల్ల మనం అక్కడ బోర్డులో చూసుకోవచ్చు. ఇక్కడ దట్టమైన అడవిలోకి క్రూర మృగాలు సంహితంగా అమ్మవారి సేవలో సంచరించబడును, అతిక్రమించి ప్రవేశించి వాటి బారిన పడకండి, పాపమును మూటగట్టుకోద్దని చెప్పి రాయడం జరిగింది. ఈ గుట్ట పవిత్రత ప్రవాహ జలమును సేవించి వల్లనే కానీ స్థానానికి కార్యక్రమాలకి వినియోగించరాదని చెప్తున్నారు. అంటే ఎవరైతే వస్తారో భక్తులు ఇక్కడ వచ్చి దాన్ని చూస్తూ ఆ జలాలను అయితే ఏదైతే ఉందో నీళ్ళని తాగాలి కానీ స్నానాలు చేయొద్దంటూ చెప్పడం అయితే జరుగుతుంది. కానీ ఇక్కడ ఎవరు కూడా అది పాటిస్తున్నట్టుగా అనిపించట్లేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇటు మొత్తం కూడా ఆ సబ్బులకు సంబంధించినటువంటి మొత్తం షాంపూలు అంతా చెత్త చెదరం అంతుంది. ఇక్కడ పైన అమ్మవారికి ఎవరైతే గాజులు కానివ్వండి అవన్నీ ముడుపులు కట్టినవి అన్నీ ఇక్కడ ఉన్నాయి. దాన్ని అక్కడ అంత పవిత్రంగా ఉన్నటువంటి ఈ స్థలాన్ని చిలకల గట్ట అంటే చాలా పవిత్రమైన స్థలం. ఎందుకంటే అమ్మవారు ఇక్కడికి వచ్చి యుద్ధం అనంతరం ఏదైతే కత్తిపోటుకు గురవుతారో దాని అనంతరం ఇక్కడికి వచ్చి అమ్మవారు మాయమైపోయారు. కొన్ని రోజుల తర్వాత కుంకుమ భరణిలాగా ఆమె ఒక చెట్టులో కనిపించిందంటూ అదే స్థలం ఈ చిలకల గట్ట. అలాంటి పవిత్ర స్థలాన్ని ఇక్కడ వీళ్ళు అధికారులు ఎంతగానో బోర్డు పెట్టి నిర్వాహకులు ఏం చెప్పినా సరే ఇక్కడ వచ్చేటువంటి భక్తులు అయితే ఈ నియమాన్ని తొంగలో దొక్కుతున్నారని చెప్పుకోవచ్చు. మన ఆర్టీవీ తరపున చిన్న మెసేజ్ ఏంటంటే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు ఎవరైనా సరే వచ్చి ఇక్కడ మంచినీళ్ళు ఆగి మంచినీళ్ళ కోసం అంటే వచ్చి భోజనాలకి దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కానివ్వండి, ఇక్కడ వచ్చి స్టే చేసేవాళ్ళు మంచినీళ్ళు తాగడానికి తీసుకెళ్ళాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి పవిత్ర స్థలంలో ఎవరు కూడా స్నానాలు చేయొద్దని చెప్పేసి మనం కూడా చిన్న మెసేజ్ అయితే ఇద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.